హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 343కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు రేపైతే మనకి ఎలక్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి రేపటి నుంచి. సో మీరు ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఓటు హక్కుని అయితే వినియోగించుకోండి. వంగి దన్నాలు ఎట్టారనో, ఓటుకి నోటు ఇస్తున్నాడనో, లేకపోతే మన కులపోవడనో, లేకపోతే అనవసరమైన హామీలు ఇచ్చాడనో మీరు ఎప్పుడూ ఆలోచించి అయితే ఓటు వేయమాకండి. సో ఓటు వేయాలి అనుకుంటే ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి సమర్థుడా కాదనేది చూసుకొని మీరు మీ ఓటుని అయితే వినియోగించుకోగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకు క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ సిరీస్లో వచ్చేసరికి మొత్తం 3 చిప్ సెట్లను అయితే లాంచ్ చేసిందనమాట. సో ఇందులో కనుక చూసుకుంటే ఒకటి 660కి సక్సెసర్ అని చెప్పొచ్చు, 665 అనమాట. ఇంకోటిసరికి 710కి సక్సెసర్, ఇది 730లోనే వచ్చేసరికి వీళ్ళు మరో మోడల్ కూడా తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనకి 730G అనమాట. సో మొత్తం మీద మనకి 3 చిప్ సెట్లను అయితే ఈరోజు అయితే లాంచ్ చేశారనమాట. ఈ మూడిట్లో కనుక మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 665 ఉందో, సో దీంట్లో మనకు చూసుకుంటే క్రియో కోర్సు 8 ఉంటాయి. ఇది వచ్చేసరికి క్రియో 260 కోర్సు. సేమ్ కోర్సు మనకు చూసుకున్నట్టయితే 660 కోర్లో కూడా మనకి సేమ్ కోర్సే ఉన్నాయి. బట్ వచ్చేసరికి మనకి 660 కనుక చూసుకుంటే మనకి అది 14 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి 11 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. 660లో మనకి కోర్సు కనుక చూసుకుంటే 2.2 GHz మీద అయితే రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కనుక మనం కోర్స్ కనుక చూసుకుంటే 2.0 మీద రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఓవరాల్గా చెప్పాలనుకుంటే చిన్న చిన్న చేంజెస్ చేసి వీళ్ళు 660కి సక్సెసర్గా వీళ్ళు 665 అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి మేజర్గా చూసుకుంటే జీపీయూని అయితే మార్చారని చెప్పాలి. జీపీ వచ్చేసరికి ఇందులో ఎడ్రినో 610 జీపీయూని అయితే యూజ్ చేశారు. మనకి అదే కనుక 660లో కనుక చూసుకున్నట్టయితే 512 జీపీయూని అయితే యూజ్ చేశారు. సో ఈ విధంగా మనకి చిన్న చిన్న చేంజెస్ చేసి వీళ్ళైతే ఈ చిప్ సెట్ని అయితే తెచ్చారు. ఇది మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ బాగుండడానికి అయితే ఈ చిప్ సెట్ తెచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇక తర్వాత వచ్చేసరికి మనకి 730 ప్రాసెసర్ అనమాట. సో ఈ 730 ప్రాసెసర్కి 730G ప్రాసెసర్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. రెండు వచ్చేసరికి మనకి 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్లే. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 730కి 730Gకి వచ్చేసరికి మనకి ఏదైతే జీపీ ఉందో జీపీయూని మనం ఓవర్ క్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. 730కి వచ్చేసరికి ఈ డిఫరెన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇందులో కనుక చూసుకుంటే మనకి క్రియో 470 కోర్స్ని అయితే యూజ్ చేశారు. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇందులో 2 కోర్స్ వచ్చేసరికి పవర్ఫుల్ కోర్సు, ఇంకో 6 కోర్స్ వచ్చేసరికి వీళ్ళు యావరేజ్ కోర్స్ అయితే యూజ్ చేశారు. 710 ప్రాసెసర్లో కనుక చూసుకుంటే వీళ్ళు క్రియో 360ని యూజ్ చేశారు. అదే మనకి ఎక్కడైతే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి జీపీయూలో కూడా చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసరికి మనకి అడ్రినో 618 జీపీయూని అయితే యూజ్ చేశారు. అదే కనుక మనకి 710లో చూసుకుంటే 616 జీపీయూని అయితే యూజ్ చేశారు. సో ఓవరాల్గా చిన్న చిన్న చేంజెస్ చేసి వీళ్ళైతే ఈ విధంగా అయితే తీసుకొచ్చారు. మనకి 710 ప్రాసెసర్ చూసుకుంటే 10 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది వచ్చేసరికి మనకి 8 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇప్పుడు తీసుకొచ్చిన 730 వచ్చేసరికి. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఈ 3 ఏవైతే తీసుకొచ్చిన ప్రాసెసర్లు ఉన్నాయో ఈ ప్రాసెసర్లు వచ్చేసరికి గేమ్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి వీళ్ళు తీసుకొచ్చినట్టుకైతే అర్థమవుతుంది. ఇవి మొత్తం ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దాని గురించి నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం కవర్ చేస్తే టెక్ న్యూస్ మొత్తం ఇదే అయిపోతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈ రోజు ఒక మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. ఇది మనకి స్లైడర్ ప్లస్ ఫ్లిప్ కెమెరాతో రాబోతుంది అని చెప్పి మనం ఆల్రెడీ ఇంతకుముందు టెక్ న్యూస్లో అయితే మాట్లాడుతున్నాం. గతంలో వచ్చేసరికి దీని పేరు వచ్చేసరికి A90 అని చెప్పి బయటకు వచ్చింది. తర్వాత నేను టెక్ న్యూస్లో చెప్పాను ఇది A90 కాదు A80 కింద అయితే దీన్ని లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసరికి అదే నిజమైంది అనమాట. ఈ రోజు వచ్చేసరికి ఈ మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ స్పెక్స్ మనం మాట్లాడుకుందాం. మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. మనకి దీనికి ఎక్కడ వాటర్ డ్రాప్ నాచు, అలాగే వచ్చేసరికి పంచ్ బోలు ఇటువంటి ఏమీ ఉండవు అనమాట. న్యూ ఇన్ఫినిటీ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చారుగా. సో ఆ టైప్లో అయితే ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేకి వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది అనమాట. ఇక స్టోరేజ్ చూసుకున్నట్టయితే ఎంత అనేది ఇక్కడైతే మెన్షన్ చేయట్లేదు. మనకి గతంలో ఉన్న సమాచారం బట్టి 128GB 256GBలో ఇది రావచ్చు అని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. మన ర్యామ్ చూసుకుంటే 8GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ ఈ రోజే మనకి లాంచ్ అయింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఈ ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కానివ్వండి, ఫ్రంట్ కెమెరా కానివ్వండి, రెండు ఒకటే. ఇది మన ఫ్లిప్ టెక్నాలజీతో అయితే వస్తుంది. సో ఈ కెమెరాస్ కనుక చూసుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ అపాచర్ 2.0తో వస్తుంది. ఇది శాంసంగ్ కెమెరాని యూజ్ చేసి ఉంటారు. ఇక సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఇక థర్డ్ కెమెరా వచ్చేసరికి TOF అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. ఇది ఒక 3D కెమెరా. సో ఈ కెమెరాతో అయితే వస్తుంది. అలాగే మనకి ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఇది మనకి స్లైడర్ మెకానిజంతో వస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే కెమెరా ఓపెన్ చేస్తామో, సో కెమెరా ఓపెన్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ కెమెరా సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ఇది మనకి స్లైడ్ పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత బ్యాక్ కెమెరానే ఫ్లిప్ అయ్యి మన వైపుకి అయితే తిరుగుతుంది అనమాట.
సో ఈ విధంగా ఈ టెక్నాలజీతో అయితే దీన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్ కెమెరా ఎక్స్పీరియన్సే మనకి సెల్ఫీ కెమెరా కూడా దొరుకుతుంది. ఇంకా ఓఎస్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ పైతో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది అనమాట, 1 UI అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 3700 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి టైప్ సి పోర్ట్ ఉంటుంది. అలాగే వచ్చేసరికి 25 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి ఈ నెల 29వ తారీఖు నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మనకి గ్లోబల్గా ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే వచ్చేది ఈ మొబైల్ ప్రైస్ కూడా ఎంత ఉండవచ్చు అనే దాని మీద కూడా ఇంకా మనకి ఎటువంటి డీటెయిల్స్ అయితే రాలేదు. రేపటికి మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి వచ్చేసరికి ఇందాక మనకైతే లాంచ్ చేస్తారు 5:30కి అనమాట. సో అందుకే నేను ఈరోజు టెక్ న్యూస్ అయితే లేట్ అయింది. సో లాంచ్ అయిన తర్వాత ఇవి న్యూస్ అయితే చేస్తున్నాను. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి రెనో బ్రాండ్ కూడా ఈ రోజు అయితే లాంచ్ చేసింది. రెనో బ్రాండ్ నుంచి వీళ్ళు ఒక 5-6 మొబైల్స్ తీసుకొస్తారనుకున్నాం. బట్ వచ్చేసరికి వీళ్ళు 2 మొబైల్ మాత్రమే అయితే లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసరికి మిడ్ రేంజ్ మొబైల్, ఇంకోటి వచ్చేసరికి హై రేంజ్ మొబైల్ అనమాట. ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ స్పెక్స్ అలాగే వచ్చేసరికి మొబైల్ ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఒప్పో రెనో గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.4 ఇంచెస్ ఉంటుంది. ఇది 19:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఇది వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. అంటే ఇది మనకి OLED డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఇంకా స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB 256GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 6GB 8GBలో లభిస్తుంది. ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. రేర్ సెట్ కెమెరాస్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 45 మెగాపిక్సెల్, ఇది సోనీ IMAX 586 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సెకండరీ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3765 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి ఒప్పో రెనో 10X జూమ్ ఎడిషన్ అని చెప్పి తీసుకొచ్చారు. సో ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీకి వస్తుంది. సో ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.6 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఈ డిస్ప్లే కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది, OLED డిస్ప్లే. ఇక స్టోరేజ్ చూసుకుంటే ఇందులో కూడా మనకి 128 to 256 ఉంటుంది. మనకి ర్యామ్ చూసుకుంటే 8GB 6GBలో లభిస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే దీనికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒక కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, ఇది మనకి సోనీ IMAX సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇంకోటి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్, ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటున్నారు. మరొకటి వచ్చేసరికి పెరిస్కోప్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఈ పెరిస్కోప్ సెన్సార్ వచ్చేసరికి మనకి 10X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. మనకి P30 కూడా తీసుకొచ్చింది. P30 తీసుకొచ్చింది 5X ఆప్టికల్ జూమ్కే సపోర్ట్ చేస్తుంది. ఇంకో 10X వచ్చేసరికి హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఫుల్గా మనకి ఏదైతే సెన్సార్ ఉందో ఇది టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి కంప్లీట్ మనకి 10X ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4065 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. ఈ 2 మొబైల్స్కి వచ్చేసరికి మనకి పాపప్ టెక్నాలజీతో అయితే కెమెరాస్ వస్తాయి. వీళ్ళు పాపప్ టెక్నాలజీని కొంచెం డిఫరెంట్గా అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పాలి. సో మనకి ఏదైతే పాపప్ ఉందో అది మనకు ఒక సైడ్ క్రాస్గా అయితే లెగుస్తుంది. అక్కడ మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ ఫ్లాష్ ఏదైతే ఉందో ఫ్లాష్ కూడా మనకి పాపప్లోనే వీళ్ళైతే తీసుకొచ్చారు. అంటే మనం ఫ్లాష్ ఆన్ చేయాలన్నప్పుడు మళ్ళీ మనకి పాపప్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. మొబైల్ డిజైన్ పరంగా కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా అయితే మనకి లుక్ అయితే ఉన్నాయి. మనకి ఇక ఈ మొబైల్ ప్రైజెస్ కనుక చూసుకుంటే కొంచెం ఎక్కువైందని చెప్పాలి. ఎందుకంటే ఇది వచ్చేసరికి కొత్త బ్రాండ్లో వీళ్ళు తీసుకొస్తున్నప్పుడు ప్రైజెస్ అనేది మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని తేవాలి. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఏదైతే రెనో 128GB వేరియంట్ ఉందో 6GB 128GB వేరియంట్, దీని ప్రైస్ వచ్చేసరికి చైనా ప్రైస్ మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 30,900 రూపాయలు పెట్టారు. అదే కనుక మనకి 6GB 256GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేసరికి 34,000 రూపాయల దాకా పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి 37,100 రూపాయలు పెట్టారు. ఏప్రిల్ 19వ తారీఖు నుంచి వీటిని అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. 710 ప్రాసెసర్కి చాలా ఎక్కువ అని చెప్పాలి ఆ ప్రైస్ వచ్చేసరికి. ఇంకోటి వచ్చేసరికి మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీలోకి వెళ్తుంది కదా, ఇది వచ్చేసరికి మన 10X ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 6GB 128GB వేరియంట్ వచ్చేసరికి 41,200 రూపాయలు పెట్టారు. 6GB 256GB వేరియంట్ కనుక చూసుకుంటే 46,400 రూపాయలు పెట్టారు. 8GB 256GB వేరియంట్ కనుక చూసుకుంటే 49,500 రూపాయలు పెట్టారు. సో మనకి 710 ప్రాసెసర్ ఉన్న మొబైల్ని కొంచెం ప్రైస్ అయితే తగ్గించాలి. ఇది పర్వాలేదు అనుకున్నా మనకి 710 ప్రాసెసర్ మొబైల్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి. సో చూద్దాం మనకి ఇండియాలోకి వచ్చేసరికి ఎంత ప్రైస్లో తెస్తారనేది. మనకి 24 నుంచి 26 తారీఖు లోపు మనకి గ్లోబల్గా అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. సో అదే టైంలో మనకి ఇండియాలో కూడా ఇది మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాసూస్ నుంచి యాసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అలాగే మ్యాక్స్ M2 ఈ 2 మొబైల్స్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. దీంతో పాటు వచ్చేసరికి మనకి కొత్త సెక్యూరిటీ ప్యాచ్ను కూడా వీళ్ళైతే అందిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మ్యాక్స్ M2 మ్యాక్స్ ప్రో M2 కాదు, మ్యాక్స్ M2 అనమాట. యాసూస్ తీసుకురాబోయే ఒక కొత్త మొబైల్ వచ్చేసరికి మనకి 2 సైడ్ స్లైడింగ్ ఉంటుందని చెప్పేసి మన గతంలో అయితే
మాట్లాడుకున్నాం కదా. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈవీ లీక్స్ వచ్చేసరికి కొన్ని ర్యాండర్స్ అయితే ఇక్కడైతే చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే ఇందులో మనకి బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరాతోను, ఫ్రంట్ కెమెరా కూడా డ్యూయల్ కెమెరా అయితే రాబోతుంది. స్లైడర్ మెకానిజంతో ఉంటుంది అనమాట. వన్ సైడ్ స్లైడ్ చేసినట్టయితే ఇక్కడ మనకి కెమెరా సెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇంకో సైడ్స్ మనం ఓపెన్ చేసినట్టయితే అక్కడైతే స్పీకర్ కనిపిస్తుంది అనమాట. మనకి డాల్బీ స్పీకర్ అయితే ఉంది. ఇంకొక ఇమేజ్ కూడా ఉంది ఇక్కడ. ఈ ఇమేజ్ లో కనుక చూసుకుంటే వన్ సైడ్ మనకేమో డ్యూయల్ ఫ్లాష్ లైట్ తో డ్యూయల్ కెమెరా అయితే కనిపిస్తుంది. సెకండ్ సైడ్ కనుక చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ లాగా అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇది మనకి కెమెరాకి సంబంధించి మనకి ఫంక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా వీళ్ళు డ్యూయల్ స్లైడర్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి జెన్ఫోన్ 6 ఒకటి ఇంకోటిసరికి 5G వేరియంట్ అన్నట్టుగా సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus 7 ఈ మొబైల్ సంబంధించి మనకి చాలా రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి ఒక హ్యాండ్స్ ఆన్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది అనమాట. ఈ ఇమేజ్ లో కనుక చూసుకుంటే ఇది మనకి 2 సైడ్స్ ఎడ్జెస్ తో ఈ మొబైల్ అయితే రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. 2 సైడ్స్ ఎడ్జెస్ అంటే మనకి ఇంతకుముందు సామ్సంగ్ తీసుకొచ్చేది, సామ్సంగ్ 7 Edge లో అయితే మనం చూడొచ్చు 2 సైడ్స్ అయితే ఎడ్జెస్ ఉంటుంది. సో ఆ రకంగా వీళ్ళు వచ్చేసరికి 2 సైడ్స్ ఎడ్జెస్ తో అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.